ఈ అర్థవంతంగా తెలుసుకోవడమే కావాలి. అదేనమ్మా, దానికి ఏంటన్నారంటే భగవద్గీతలో కూడా భక్తి యోగం అన్నారు చూసారా. ఆ భక్తి యోగం చెప్పేది ఏంటి? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యాన విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగా శాంతిరనంతరం అన్నారు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, మీరు ఏదైనా అభ్యాసం సాధన చేయాలంటే ముందు అది ఎందుకు చేస్తున్నా తెలుసుకోవాలి. జ్ఞానం కావాలి, అర్థపూరితంగా వివరణ తెలుసుకోవాలి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అంటే జ్ఞానము అభ్యాసం కంటే గొప్పది, తెలుసుకోవాలి. జ్ఞాన ధ్యాన విశిష్టత ఉత్పత్తి తెలుసుకునే ఊరికే కాదు, ఆ జ్ఞానాన్ని సాధనలో పెట్టి దాన్ని ధ్యానంలోకి మార్చు. ధ్యానాత్ కర్మఫల త్యాగం అంటే ఇంకా ఇంకో గొప్పది ఏంటంటే కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే ఏంటి? తను ఏమి చేస్తున్నాడో ఏమి తెలియని పరిస్థితుల్లోన అలాగే ఆ ఉన్మీలిత స్థితిలో ఉండి బయట కర్మలు చేస్తుంటాడు, అది కర్మఫల త్యాగం. అంతేగాని మనం ప్రపంచంలో ఉంటూ భౌతికమైన కోరికలు కూర్చుంటూ కర్మఫల త్యాగం చేస్తాం ఏంటి? కర్మ చేస్తూ కర్మఫలం త్యాగం అంటే అర్థం ఏంటి? కర్మ చేసే సమయంలోనే ఆ ఫలం ఎందు మనసు లేకుండా ఉండాలి. కోరికతో కర్మ చేస్తూ కర్మఫల త్యాగమా? ఎక్కడైనా ఉంది ఇది? హెచ్చ కర్మ నబంధాయ సా విద్యాయ చ ముక్తయే ఆయాసాయ పరం కర్మ విజ్ఞాన్య శిల్ప నైపుణ్యం విష్ణు పురాణాలు ఉంటాయి. హెచ్చ కర్మ నబంధాయ, ఏ కర్మ చేస్తుంటే బంధానికులు చేయదు. సా విద్యాయ చ ముక్తి, ఏ జ్ఞానం కలిగితే ముక్తి కలుగుతుందో. అదేంటంటే ఆయా హెచ్చకంద నబంధాయ సా విద్యాయ ఆయాసాయ పరం కర్మ విజ్ఞాన్య శిల్ప నైపుణ్యం అన్నారు. ఈ విధంగా చేయకుండా బయట కర్మలు ఇవన్నీ చేస్తుంటే ఎలాంటిదంటే ఆయాసం మాత్రమే, అంటే కేవలం శ్రమ మాత్రమే. ఎలాంటిది? మనం ఒక రాయిని తీసుకొచ్చి శిల్పం తయారు చేస్తాం, మంచి చక్కని మనిషి కానీ బ్రహ్మం కనుతారు, అందులో ప్రాణం ఉంటుందా? సో ప్రాణము లేని శిల్పం వలె ఈ కర్మలన్నీ కూడా వాటి తాలూకా ఫలితం లేని కర్మలు అవుతాయి. సోమా చూసారా, విష్ణు పురాణం. మీ అదృష్టం. మీ